రాధను ఎప్పుడు ఎక్కడ ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసమ్మా. ఈ చీరను ఎంతకు అమ్ముతారో చెప్తారా? కొంటాము. ఈ ఆటలో పోటీ పడి గెలుచుకోవాలి, అంతేగాని ఈ చీరను అమ్మం. పట్నం నుంచి సరిగ్గా మీసాలు కూడా మొదలని కుర్రాడు పోటీ పట్టడానికి వచ్చాడు. కొంపతీసి చీర కోసం పోటీలో పాల్గొంటాడేంటి? సూర్య, వద్దు సూర్య. అబ్బబ్బబ్బబ్బా, ఐస్ క్రీమ్ నేను ఇప్పిస్తాను, వస్తావా? నేననుకో నీకు కావాల్సినని కొనిస్తా, వస్తావా? గట్టిగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉన్నావు, నువ్వు మాకు చెప్తావా? వద్దు. అన్నిళ్ళే రాని కష్టాలే రాని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని, ఊపిరి ఆగిన ప్రాణాలే పోని, ఊపిరి ఆగిన ప్రాణాలే పోని. బక్కోడైనా లవర్ని కామెంట్ చేయగానే బాగా కొట్టేశాడు మావా. ఇంకెప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్న పిల్లని కామెంట్ చేయకూడదు. పద వెళ్ళిపోతాం. అమ్మా అక్కడున్నారు. ఆగరా, మా పిల్లడు చెప్పండి చెప్పు. మా పిల్లాడిని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎవరు బాస్ మీరు? మేమేం చేసామని మమ్మల్ని కొడుతున్నారు? చెప్పండి రా, మా భార్గవ్ ఎక్కడున్నాడు? భార్గవ్ ఎవరు? మాకేం తెలీదు. ఇందాక మిమ్మల్ని కొట్టానని మీరే మా భార్గవం తీసుకెళ్లి దాచేశారు కదూ. అన్నయ్య వీళ్ళని ఇలా కాదు, ఇంకో 4 తగిలిస్తే అప్పుడు నిజం చెప్తారు. చెప్తారా లేక 4 తగిలిమంటారా? మేము ఈ సిస్టర్స్ ని కామెంట్ చేసినందుకు మీ బ్రదర్ మమ్మల్ని కొట్టాడంతే. అక్కడతోనే అంతా మర్చిపోయాం. మీ భార్గవ్ ఎవరో నిజంగానే మాకు తెలీదు, మమ్మల్ని నమ్మండి సార్. అవును సార్, ఏదో టైం పాస్ కోసం ఇలా అమ్మాయిలు కామెంట్ చేస్తూ వస్తున్నాం కానీ మనుషుల్ని కిడ్నాప్ చేసేంత దుర్మార్గం కాదు సార్. మమ్మల్ని వదిలేండి సార్. మీకు నిజంగా తెలియదని ఏంట్రా గ్యారంటీ? అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం సార్, ఈ భార్గవ్ ఎవరో నిజంగా మాకు తెలియదు సార్. మీరు కొట్టినా చెప్పినా ఇదే నిజం సార్, ఎందుకంటే మేమేం చెప్పలేం సార్. మీకు దండం పెడతాను, వాడు చిన్న పిల్లాడు. నిజంగానే వాడి గురించి మీకేం తెలీదా? అమ్మ తోడు సిస్టర్, నిజంగా మాకేం తెలీదమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి.
పదమ్మ వెళ్ళిపోతాం. వచ్చే అమ్మ రాదమ్మా, అమ్మ రాదమ్మా, ఏమైందమ్మా? లేమ్మా, వెళ్దామమ్మా. నా వల్ల కావడం లేదు మూర్తి గారు. అలా అనకమ్మా, కాస్త ఓపిక తెచ్చుకో తల్లి. ఇంకొక 4 అడుగులు వేస్తే చాలు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి నువ్వు ఎలాగైనా సిటీకి వెళ్ళిపోవచ్చమ్మా. నా మాట విని లేమ్మా, లే, లేదంటే మళ్ళీ ఆ దుర్మార్గుడు వచ్చేస్తాడు. లేమ్మా, లే. వెళ్ళి తొందరగా పంతులకి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దమ్మా. త్వరగా వెళ్ళు. పెళ్ళేంటి? ఇప్పుడు నీ స్థానం మరదలిగా కాదు, నాకు కాబోయే భార్యగా ఉండాలని. మా అమ్మని పొట్టును పెట్టుకున్న నీలాంటి వాడిని పెళ్ళలా చేసుకుంటాననుకున్నావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగని పని. నా కంఠంలో ప్రాణముండగా నువ్వే నా భార్యవి. అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ లెటరు. నా ఫ్రెండ్ దినేష్ అని వస్తాడు, వాడికిచ్చేయి. ఇది ఇవ్వలేదనుకో నా జాబ్ పోతుందమ్మా. తను ఎప్పుడొస్తాడు నాన్న? వాడెప్పటికీ రాడు. వాడుంటే కదా. దినేష్ అనేవాడు అసలు లేడు. నువ్వు నా వెనక్కు రాకుండా ఈ కవరు పేరు చెప్పి నేను ఇంట్లోనే లాక్ చేస్తున్నాను. నా మనవరాలికి పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులొస్తున్నాయి స్వామీజీ. తనకు పెళ్ళైతే గాని నా మనసు కుదుట పడదు. తనకు పెళ్ళెప్పుడవుతుంది స్వామీజీ? ఈ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందమ్మా. ఈ రోజే తొలిరాత్రి అన్నట్టు ఈ తెల్ల బట్టలేంటి, ఆ పాల గ్లాస్ ఏంటి? అయితే ఇన్ని రోజులు ఏమీ జరగలేదన్నమాట. జరిగినట్టు ఉత్తిత్తి బిల్డప్ ఇచ్చారా? ఏంటి జై, నిజమేనా? చెప్పు జై, మీ తొలి రాత్రి ఇంకా జరగలేదా? నువ్వు వెళ్ళి కరెంట్ వైర్ కనెక్షన్ ఇచ్చి పెట్టు. నేను ఇలా వచ్చి అలా నెట్టేస్తా. అది వెళ్ళి ఆ వైర్ మీద పడుతుంది.